హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీ ప్రసన్నాస్ వరల్డ్. ఈరోజు గుత్తి వంకాయ కూర నెల్లూరు స్పెషల్ వంటకం అండి. చాలా బాగుంటుంది, ఒక్కసారి ట్రై చేసి చూడండి. బానెట్లో నూనె వేసుకొని పచ్చెనపప్పు, ధనియాలు, కొంచెం నువ్వులు బాగా ఫ్రై చేసుకోవాలి. జీలకర్ర కూడా వేసుకొని ఫ్రై చేసుకుందామండి. ఫ్రై అయినాక మంచిగా వేయించుకోవాలి. ఇందులో లాస్ట్ కొంచెం ధనియాలు కొంచెం మెంతులు వేసుకున్నాక ఎండు కొబ్బరి వేసుకోవాలండి. ఈ కర్రీకి ఎండు కొబ్బరి చాలా టేస్ట్ ఉంటుంది. ఇందులోనే ఎండుమిర్చి కూడా వేసేసుకోవాలి. ఎండుమిర్చి వేసుకున్నాక మంచిగా ఫ్రై చేసుకోవాలండి. బాగా ద్వారగా ఫ్రై చేసుకున్నాక మంచిగా చూడండి ఎలా ఫ్రై అయిందో. అవి మిక్సీలోకి కొట్టుకోవాలి. అందులోనే పసుపు కూడా వేసేసుకోవాలి, సాల్ట్ కూడా వేసేసుకోవాలి. ఈ మసాలాలో కొంచెం సాల్ట్, కర్రీలోకి కొంచెం సాల్ట్, ఈ లోపల ఒక గిన్నెలో సాల్ట్ వేసేసుకొని వంకాయల్ని మనం గుత్తి వంకాయలాగా కోసేసుకుందాము. వంకాయలు అండి, కర్రీలో మనం వంకాయ కర్రీ చేసేటప్పుడు ముందుగా సాల్ట్ వాటర్లో వంకాయలు వేసుకోవాలి, లేకపోతే వంకాయలు కర్నెక్కుతాయి, కూర టేస్ట్ ఉండదు. ఇది మిక్సీ కొట్టుకున్నాం కదండి, అందులోనే ఆనియన్స్ కూడా వేసేసుకోవాలి. ఆనియన్ వేసుకున్నాక చూడండి ఎట్లా వచ్చిందో పేస్ట్. కొంచెం మెత్తగా వేసుకోకూడదు, బరగ్గా వేసుకుంటే కూర చాలా టేస్ట్గా ఉంటుంది. మొత్తం బాగా మిక్స్ చేసేసుకోవాలి. అంటే కింద ఆనియన్ అంత మంచి మసాలా అన్నీ బాగా మిక్స్ చేసేసుకున్నాక చూడండి ఎట్లా మిక్స్ చేసుకుంటున్నాను. అలాగా మిక్స్ చేసేసుకొని మంచిగా మీ వంకాయలోకి బాగా గట్టిగా కూరవాలండి. ఎందుకంటే అది కర్రీలో వేయంగానే బయటకు రాకుండా చూడండి బాగా నొక్కి పెట్టండి, చాలా టేస్ట్ ఉంటుందండి. నెల్లూరు ఫేమస్ అండి గుత్తి వంకాయ కూర. ఈ లోపల మళ్ళీ బాండెట్లో టమాటో ప్యూరీ వేసుకొని మంచిగా వేయించుకోవాలి. ఆయిల్ అంతా బయటకు వచ్చే వరకు బాగా వేయించేసుకొని ఇప్పుడు చూడండి ఆయిల్ ఎంత బయటకు వచ్చేసిందో చూడండి. ఇప్పుడు ఒక్కొక్క గుత్తి వంకాయని అందులో వేసేసుకోవాలి. ఫస్ట్ కొద్దిసేపు గెరిట పెట్టకూడదండి, కొంచెం సేపు మగ్గినాక ఇప్పుడు చూడండి, ఇప్పుడు గెరిట పెట్టచ్చు. చూడండి వంకాయ ఇప్పుడే మగ్గుతుందని చూడండి. నేను పొడి పెట్టాను కదా, అది బయటకు రాలేదు చూడండి. కొంచెం సేపు మగ్గినాక ఇప్పుడు వాటర్ పోసుకోవాలండి. వాటర్ పోసుకున్నాక కొంచెం సేపు మగ్గనిచ్చినాక చూడండి బాగా మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసేసుకున్నాక ఒక 10 మినిట్స్ మగ్గనిచ్చేసేసుకొని మళ్ళీ ఇప్పుడు చూడండి కర్రీ ఎంత బాగా మంచి కలర్ఫుల్గా ఉన్నది కదండి కర్రీ. ఇప్పుడు కొంచెం చింతపండు పులుసు కొంచెం పోసుకోవాలండి, ఎక్కువ కూడా పోయకూడదండి, ఎందుకంటే టమాటా ప్యూరీ వేసాం కదా. ఇది చూడండి కొంచెమే పోసుకోవాలి, టమాటా ప్యూరీ వేసాం కాబట్టి కొంచెమే. మళ్ళీ కూర పుల్లగా ఉంటుందండి, అప్పుడు టేస్ట్ మారిపోతుంది. ఇప్పుడు కొంచెం ఒక 5 మినిట్స్ కర్రీ ఉడికాక ఇప్పుడు చూడండి కర్రీ మంచిగా ఉడికిపోయిందండి. చూడండి ఎంత చిక్కపడిందో చూడండి ఎంత టేస్ట్. వంకాయ కూడా మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం లాస్ట్ ఫైనల్గా కొంచెం కొత్తిమీర కొంచెం ఎక్కువ వేసుకుంటే కర్రీ చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. బాయ్ బాయ్.